సరే. మనము నిన్నటి క్లాస్‌లో ప్రెషర్ గ్రూప్స్ గురించి చర్చించాం. ప్రెషర్ గ్రూప్స్ అంటే ప్రభావ వర్గాలు. ప్రభావ వర్గాల గురించి, రకాల గురించి మనం చర్చిస్తున్నాము. అంతకుముందు మనం చర్చించిన అంశము ప్రభావ వర్గాలు అంటే ఏమిటి? అర్థం ఏమిటి? నిర్వచనాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? పొలిటికల్ పార్టీస్‌కి మరియు ప్రభావ వర్గాలకు మధ్య తేడాలేమిటి? అనేది నిన్నటి క్లాస్‌లో మనము డిస్కస్ చేశాము. ఈరోజు క్లాస్‌లో మనం చర్చించబోయే అంశాలు ఏంటంటే, ఇన్ కంటిన్యూయేషన్ ఆఫ్ యెస్టర్‌డే క్లాస్, ద అదర్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్. అదర్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్ ఏమున్నాయి? మిగతావి 4 రకాలుగా నిన్నే చెప్పాను. ప్రెషర్ గ్రూప్స్ 4 రకాలని చెప్పాను. ఒకటి కాజ్ గ్రూప్స్, 2 ఇంట్రెస్ట్ గ్రూప్స్. కాజ్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని 2 రకాలుగా నిన్న చర్చించాము. ఈరోజు ఇన్సైడర్ గ్రూప్స్, అవుట్ సైడర్ గ్రూప్స్ అనే 2 రకాలైన ప్రెషర్ గ్రూప్స్ని మనము చర్చించాలి. ఇన్సైడర్ గ్రూప్ అంటే ఏంటి? ఇన్సైడర్ అంటే లోపల, అవుట్ సైడర్ అంటే బయట. ఇన్సైడర్ గ్రూప్ అంటే ఇక్కడ మీరు ఒకసారి చదవండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఏ ప్రెషర్ గ్రూప్ that enjoys regular, privileged and usually institutionalized access to the government. దీంట్లో సబ్ కేటగిరీస్ వచ్చి హై ప్రొఫైల్ ఇన్సైడర్ గ్రూప్స్, లో ప్రొఫైల్ ఇన్సైడర్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇది ఇన్సైడర్ గ్రూప్ అంటే సిస్టానికి దగ్గరగా ఉంటాయి, వ్యవస్థకు దగ్గరగా ఉంటాయి, వ్యవస్థ లోపల ఉంటాయి. ఇవి చాలా ఇన్స్టిట్యూషనలైజ్డ్ యాక్సెస్ కలిగి ఉంటాయి ప్రభుత్వానికి దగ్గరగా సంబంధాలు కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వం లోపల ఉండి ప్రభుత్వానికి దగ్గరగా ఉండి ప్రభుత్వ యొక్క నిర్ణయాలను, ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలను, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్స్ అంటారు. ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్స్ అంటారు. ఉదాహరణకి ఏంటి చెప్పండి? ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఎలాంటి ప్రెషర్ గ్రూప్స్ని ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్ అని అంటారు? ఎలాంటివిరా? నిన్న అనేక రకాలైన ప్రెషర్ గ్రూప్స్ గురించి మీకు డిస్కస్ చేశాను. ఎలాంటివి ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్స్గా మనం చెప్పవచ్చు? ఎలాంటి గ్రూప్స్ని ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్గా మనం పిలవచ్చు? చెప్పండి. ఉదాహరణకు ఐఏఎస్ అసోసియేషన్స్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి. అవి ఉద్యోగ సంఘాలు అంటే ఉద్యోగస్తులు సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎన్జిఓ, ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్, తర్వాత టీచర్స్ అసోసియేషన్స్, మున్సిపల్ కార్మికుల అసోసియేషన్స్. ఇట్లాంటివి ఇవి సిస్టమ్కి దగ్గరగా ఉంటాయి, సిస్టమ్ లోపల ఉంటాయి. సిస్టంలో పనిచేసే వ్యక్తుల యొక్క సభ్యులు అందులో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు గ్రూప్స్గా ఏర్పడి ఆ సిస్టాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. వాయిస్ ఆడిబుల్గా లేదని మెసేజ్ వచ్చింది. ఈజ్ ఇట్ నాట్ ఆడిబుల్? వినపడడం లేదరా? వినపడుతుంది సార్. వినపడుతుందా? మరి ఏమైంది? వాయిస్ ఆడిబుల్గా లేదని పెట్టారు. సరే, ఈ ఉద్యోగ బృందాలు, వ్యాపార సంస్థలు అవుట్ సైడ్కి వస్తాయి. ఉద్యోగ బృందాలు, ఉద్యోగస్తులు ప్రెషర్ గ్రూప్స్గా ఏర్పడి సిస్టంలో ఉండి, సిస్టమ్ లోపల యాక్సెసిబిలిటీ ఉండి ప్రభుత్వానికి దగ్గరగా ఉండి పనిచేసే ప్రభావ వర్గాలను ఇన్సైడర్ గ్రూప్స్ అంటారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, గవర్నమెంట్ ఆధీనంలో ఉండే సభ్యుల యొక్క యూనియన్లు, ఇవన్నీ కూడా ఇన్సైడర్ గ్రూప్స్ అంటారు, ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్స్ అంటారు. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నిర్ణయం చట్టం తీసుకున్నప్పుడు, ఒక విద్య పైన ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వము ఆలోచన చేస్తుంది అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ విద్యకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో ఇన్సైడర్ గ్రూప్స్, అవుట్ సైడర్ గ్రూప్స్ని వాళ్ళందరినీ పిలుస్తారు. ఇన్సైడర్ గ్రూప్స్ ఎవరుంటారు? ఉద్యోగ సంఘాలు నాయకులు ఉంటారు.
విద్యకు సంబంధించిన చట్టం కాబట్టి ఆ విద్య 1వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యన, లేకుంటే 12, 13, 11, 12, 12వ తరగతి మధ్యన, లేకుంటే ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయమా, దాన్ని బట్టి ఆ యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సంఘాలను పిలుస్తారు. ఆ సంఘం యొక్క అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ సంఘం యొక్క సూచనలు పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏమైతే చట్టాలు, ఏమైతే అంశాలు, ఏమైతే విషయాలు, ఏమైతే విధి విధానాలు తయారు చేయాలనుకుంటున్నారో అవి వాళ్ళకు ఉద్యోగ సంఘాలకు వివరిస్తారు. వాళ్ళు వివరించిన తర్వాత వాళ్ళకు టైం ఇస్తారు. ఆ యొక్క విధానాన్ని పైన, తీసుకొచ్చే విధానం పైన వాళ్ళకేమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలు చెప్పడానికి. ఆ అభ్యంతరాలకు వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. మీటింగ్‌కెళ్తారు. మీటింగ్‌కెళ్ళిన తర్వాత వీళ్ళేమైనా అభ్యంతరాలు తీసుకొని వెళ్తే ఆ ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలియజేస్తారు. ఆ విధంగా విధాన నిర్ణయంలో ప్రెషర్ గ్రూప్స్, ఇన్‌సైడర్ గ్రూప్స్ పనిచేస్తాయి. అట్లనే ఔట్‌సైడర్ గ్రూప్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి. ఔట్‌సైడర్ గ్రూప్స్. ఔట్‌సైడర్ అంటేనే బయటివిని. అంటే ప్రభుత్వంలో లేకుండా ప్రభుత్వంకు అవతల ఉన్న ప్రభావ సంఘాలను లేక ప్రభావ వర్గాలను ఔట్‌సైడర్ గ్రూప్స్ అంటారు. ప్రభుత్వంలో లేకుండా ప్రభుత్వంకు అవతల ఉండి ప్రభావితం చేసే సంఘాలను లేక ప్రభావితం చేసే వర్గాలను ఔట్‌సైడర్ గ్రూప్స్ అంటారు. అవి ఏంటివి? అవి ఎలాంటివి? అనేది మనం ఒకసారి గమనిస్తే ఎలాంటివి? దాని అర్థం ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. చూడండి. A pressure group that is either not consulted by the government or consulted by only irregularly and not usually at the senior level. Kinds: potential insider groups, outsider groups by necessity, ideological outsider groups. ఈ అవుట్‌సైడర్ గ్రూప్స్‌కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ప్రభుత్వము వీళ్ళతో కన్సల్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకోవు. వీళ్ళతో కన్సల్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా వాళ్ళ నిర్ణయాలను ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఆ నిర్ణయాల మీద ఔట్‌సైడర్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఔట్‌సైడర్ గ్రూప్స్ అంటే ఏంటి? పేరెంట్స్ అసోసియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ విద్యా విధానంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఔట్‌సైడర్ గ్రూప్‌గా పనిచేసేది పేరెంట్స్ అసోసియేషన్స్. అంటే తల్లిదండ్రుల సంఘం. తర్వాత కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ కొన్నుంటాయి. పౌర సంఘాలు కొన్నుంటాయి. అంటే విద్య పైన మంచి విద్యా విధానం అందించాలనే ఒక పౌర సమాజము ఉంటుంది. అట్లాంటి ఔట్‌సైడర్ గ్రూప్స్ వీళ్ళందరూ ప్రెషర్ గ్రూప్స్‌గా పనిచేస్తారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయంలో ఉండే లొసుగులను ఎత్తి చూపుతుంటారు. ఆ విధంగా ఐడియాలజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది ఈ యొక్క గ్రూప్స్‌కి బయటుండే వాటికి. అంటే సిద్ధాంతకరమైన బ్యాక్‌గ్రౌండ్, సిద్ధాంతపరమైన ఆధారంతో కూడుకున్న ఆలోచన కలిగి ఉన్న గ్రూప్స్ బయటుంటాయి. కాబట్టి వీటిని ఔట్‌సైడర్ గ్రూప్స్ అంటారు. కాబట్టి ప్రెషర్ గ్రూప్స్ కెన్ బి డివైడెడ్ ఆల్సో ఇన్ 2 టైప్స్. దట్ ఈస్ కాల్డ్ ఇన్సైడర్ ప్రెషర్ గ్రూప్ అండ్ ఔట్‌సైడర్ ప్రెషర్ గ్రూప్. నిన్న డిస్కస్ చేసినది కాజ్ ప్రెషర్ గ్రూప్స్, ఇంట్రెస్ట్ ప్రెషర్ గ్రూప్. కాజ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఏంటి? అనేది కూడా మనం చూసాము. రైట్. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడర్ అండ్ ఔట్‌సైడర్ గ్రూప్స్ ఒకసారి చూడండి డిఫరెన్సెస్. ఏంటి? ఇన్సైడర్ గ్రూప్స్ యాక్సెస్ టు పాలసీ మేకర్స్. అంటే విధాన నిర్ణేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది ఇన్సైడర్ గ్రూప్స్‌కి. అంటే వాళ్ళకి వెంటనే అవకాశం ఉంటుంది కలవడానికి, మాట్లాడడానికి, వాళ్ళని కన్సల్ట్ అవ్వడానికి యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇన్సైడర్ గ్రూప్స్‌కి. అంటే ప్రభుత్వంలో ఉండే వర్గాలకు, ప్రభుత్వాల్లో గుర్తించబడిన సంస్థలకు, ప్రభుత్వం చేత రిజిస్టర్ చేయబడిన సంస్థలకు. ఆఫన్ లో ప్రొఫైల్. వీటికి పెద్దగా ప్రొఫైల్ తక్కువగా ఉంటుంది. అంటే ప్రజా ఆమోదం ఎక్కువగా ఉండదు. ప్రజల మధ్య ఈ సంఘాలు ఎక్కువగా ఉండవు. ఇప్పుడెప్పుడైనా మీరు గమనించారా? టీచర్స్ అసోసియేషన్ ఎప్పుడైనా ప్రజల మధ్య ఉంటుందా? ఉండదు. గవర్నమెంట్‌కి టచ్‌లో ఉంటుంది గానీ ప్రజలకు దూరంగా ఉంటుంది. అందుకే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మూడోది మెయిన్ స్ట్రీమ్ గోల్స్. వీళ్ళ గోల్స్ అన్నీ చాలా పెద్దవిగా ఉంటాయి. మెయిన్ స్ట్రీమ్‌గా ఉంటాయి. లార్జర్ గోల్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే పెద్ద పెద్ద లక్ష్యాలు ఇవి కలిగి ఉంటాయి. స్ట్రాంగ్ లీడర్‌షిప్ ఉంటుంది. అంటే లీడర్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎందుకంటే యూనియన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. టీచర్ యూనియన్‌లు చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో. కార్మికుల యూనియన్‌లు చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. గవర్నమెంట్‌లో పనిచేసే కార్మికుల యూనియన్‌లు. ఆర్టీసీ కార్మిక యూనియన్‌లు చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో. విద్యుత్ యూనియన్‌ల సంఘాలు చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయో. వీళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. యూనియన్‌లుగా ఉంటారు. కాబట్టి నాయకత్వం చాలా బలంగా ఉంటుంది ఇన్సైడర్ గ్రూప్స్‌కి అని చెప్పవచ్చు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు. ఈ నాయకులందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఈ నాయకులందరూ కూడా
అవగాహన కలిగిన వాళ్ళు. ఈ నాయకులందరూ కూడా వాళ్ళ వృత్తి పట్ల మరియు సమాజం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు. కాబట్టి ఇన్‌సైడర్ గ్రూప్స్‌కి ఎక్కువగా ఆహ్, యాక్సెసిబిలిటీ ఉంటుంది. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ గోల్స్ ఉంటాయి. స్ట్రాంగ్ లీడర్‌షిప్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ ఔట్‌సైడర్ గ్రూప్స్‌ను మనం ఒకసారి గమనిస్తే నో ఆర్ లిమిటెడ్ యాక్సెస్ టు పాలిసీ మేకర్స్. పాలిసీ మేకర్స్ అంటే విధాన నిర్ణేతలకు చాలా తక్కువగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. యాక్సెసిబిలిటీ అంటే అందుబాటులో అని అర్థం. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి? అందుబాటులో ఉంటారు. అంటే అందుబాటులో పాలిసీ మేకర్స్‌కి అంటే లా మేకర్స్‌కి అంటే చట్టాన్ని తయారు చేసే వాళ్ళకు అంటే లా మేకర్స్ పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని, లేక ప్రభుత్వ పెద్దలు గాని, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గాని వీళ్ళందరూ పాలిసీ మేకర్స్ అంటారు. ఈ పాలిసీ మేకర్స్‌కి చాలా దగ్గరగా కాకుండా దూరంగా ఉంటారు. పరిమితితో కూడుకున్న అందుబాటులో ఉంటారు. పరిమితి ఉంటుంది. వీళ్ళకి పరిమితులు తో కూడిన అందుబాటులో పాలిసీ మేకర్స్ ఉంటారు. కాబట్టి వీళ్ళు పాలిసీ మేకర్‌ని రీచ్ కావడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు ఔట్‌సైడ్ గ్రూప్స్ కాబట్టి. హై ప్రొఫైల్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి ఎక్కడో ప్రొఫైల్ ఉంటుంది. ప్రజల్లో బాగా ఆదరణ ఉంటుంది. ప్రజల మధ్య ఉండి వీళ్ళు పనిచేస్తుంటారు. ప్రభుత్వానికి దూరంగా ఉంటారు. ప్రజల మధ్యలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రొఫైల్ హైగా ఉంటుంది. నిత్యము వీళ్ళు డిస్కషన్స్, టీవీలు, పత్రికలు వీటిలో వస్తూ ఉంటారు. టీవీల్లో, పత్రికల్లో, డిబేట్‌ల్లో, టీవీల్లో ప్రజల మధ్య ఉండి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక రాడికల్ గోల్స్ ఉంటాయి వీళ్ళకి. గోల్స్ అన్ని చాలా తీవ్రమైన లక్ష్యాలు వీళ్ళకుంటాయి. తీవ్రమైన లక్ష్యాలంటే ఏంటి? వ్యవస్థలు మార్చేయాలనే ధ్యేయాలు. వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఒకటుంది మనకి ఇది. హ్మ్. ఆహ్, ఏంటి దాన్నేమంటారు? అన్నా హజారే ఒకటి స్థాపించాడు. ఏం పేరురా అన్నా హజారే స్థాపించిన సంస్థ పేరేంటి? అరే బాబు! అన్నయ్య హజారా ఒక సంస్థను స్థాపించాడు. ఏంటి ఆ సంస్థ పేరు? ఏంటయ్యా? అవినీతి నిరోధక సంఘం. అవినీతి నిరోధక సంఘం. అంటే అవినీతిని రూపుమాపాలి. అది రాడికల్ గోల్. అది ఒక రోజులో అయ్యేది గాదు. ఒక పూటలో అయ్యేది గాదు. ఒక రాత్రికి అయ్యేది గాదు. సో, ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. తీవ్రమైన లక్ష్యాలు లేక విప్లవాత్మకమైన లక్ష్యాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి గోల్స్‌తో ఉంటాయి ఈ యొక్క ఔట్‌సైడర్ గ్రూప్స్. కాబట్టి అవినీతి నిరోధము ఇవన్నీ కూడా అవినీతికి నిరోధక సంఘాలు గాని, లేకుంటే మహిళా సంఘాలు గాని, మహిళా సంఘాలు గూడా చాలా తీవ్రమైన దృక్పథాలు కలిగి ఉంటాయి. తర్వాత విప్లవాత్మకమైన మార్గాలను వీళ్ళు అన్వేషిస్తూ ఉంటారనమాట. కాబట్టి వీటికి రాడికల్ గోల్స్ ఉంటాయని చెప్పవచ్చు ఔట్‌సైడర్ గ్రూప్స్‌కి. నెక్స్ట్ స్ట్రాంగ్ గ్రాస్ రూట్స్ ఉంటాయి వీటికి. గ్రాస్ రూట్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంటే కింది స్థాయిలో చాలా బలంగా ఉంటాయి వీళ్ళు. వీళ్ళ ఔట్‌సైడర్ గ్రూప్స్ ఎప్పుడే గాని క్రింది స్థాయిలో చాలా బలమైన రూట్స్ కలిగి ఉంటాయి. అంటే వేర్లు బలంగా ఉంటాయి. పునాదులు బలంగా ఉంటాయి. వీళ్ళు ఒకసారి ఏదైనా మీటింగ్ కాల్ఫర్ చేస్తే కొన్ని లక్షల మంది వచ్చి వాళ్ళ యొక్క ధర్నాల్లో గాని, రాస్తారోకోల్లో గాని, ప్రొటెస్ట్‌ల్లో గాని, బాయ్‌కాట్‌లో గాని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మధ్య ఇక్కడ నాయకులు బలంగా ఉంటారు. ఇక్కడ గ్రాస్ రూట్స్ అంటే ప్రజలు బలంగా ఉంటారు. ఇందులో పనిచేసే వర్కర్స్ లేకుంటే దీంట్లో సైద్ధాంతికపరమైన అవగాహన కలిగిన ఉన్న వ్యక్తులు దీంట్లో బలంగా పనిచేస్తూ ఉంటారని చెప్పవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్‌సైడ్ గ్రూప్స్ అండ్ ఔట్‌సైడర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్‌గా మనము చెప్పవచ్చు. ఇక కైండ్స్ ఆఫ్ ప్రెజర్స్ అండ్ ప్రెజర్ పాలిటిక్స్. ప్రభావాలు రకాలు. ఎన్ని రకాలుగా ప్రభావితం చేయవచ్చు? గ్రూప్ ప్రెజర్ ఇన్ ద లెజిస్లేచర్, గ్రూప్ ప్రెజర్ అపాన్ ద అడ్మినిస్ట్రేటర్స్. ఇక్కడ లెజిస్లేచర్ అంటే చట్టసభల మధ్య ప్రెజర్ చేయడానికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. పరిపాలకుల పైన ప్రెజర్ చేయడానికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ అంటే పాలకులు. అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరూ పాలకులనమాట. మినిస్టర్స్ వీళ్ళందరూ పాలకులనమాట. ఇక్కడ చట్టసభలు అంటే లెజిస్లేచర్ అంటే శాసనసభలు. సో, యాక్టివిటీస్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్ ఇన్ ద లెజిస్లేచర్ ఆర్ మోస్ట్ ఎవిడెంట్ ఇన్ ద సపోర్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రపోజల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఏంటి? ప్రమోషన్ ఆఫ్ ద ఏదో మిస్ అయింది ఇక్కడ చూద్దాం. రైట్. ప్రమోషన్ అది పోయిందిలే. రైట్. ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్. ప్రమోషన్ ఆఫ్ ద ప్రెజర్ గ్రూప్స్. ఇక్కడ చట్టాలు తయారు చేసినప్పుడు ప్రెజర్ గ్రూప్స్‌ని చట్ట నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకొని, ఆ చట్టంలో ఉండే అంశాలను అధ్యయనం చేస్తూ, ఆ చట్టంలో ఉండే లొసుగులను ఎత్తి చూపుతూ ఉండే సంఘాలు కొన్ని ఉంటాయి. ఆ విధంగా చట్టసభలను ప్రభావితం చేసే సంఘాలు ఉంటాయి. అది ఒక రకమైన ప్రభావితం చేసే అంశంగా మనము చెప్పవచ్చు. అంటే ఇవి చాలా చాలా చట్టసభలను ప్రభావితం చేయాలంటే ఏముండాలి? జాతీయ స్థాయిలో ఆ యొక్క ప్రెషర్ రావాలి.
ఒక రాష్ట్రంలో అయితే రాష్ట్ర స్థాయిలో ప్రెజర్ వస్తే రాష్ట్ర శాసనసభలో చట్ట నిర్మాణం మార్పు జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రెజర్ రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ప్రభావం చూపాలి. ఆ యొక్క ఉద్యమ ప్రభావము చూపాలి. అది గ్రూప్ ప్రెజర్ ఇన్ లెజిస్లేచర్. గ్రూప్ ప్రెజర్ అపాన్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే పరిపాలకుల పైన తీసుకొచ్చే ప్రెజర్. ఇఫ్ ఏ ప్రెజర్ గ్రూప్ ఫెయిల్స్ టు విన్ ద సపోర్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆన్ ఎ బిల్, ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిఫీటింగ్ ఇట్ మే స్టిల్ స్ట్రైవ్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ వీటో. ఇక్కడ అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇక్కడ మనకు ప్రెజర్ తీసుకొచ్చి ఈ చట్టసభల్లో ఆ చట్టంలో మార్పులు తీసుకురావడంలో విఫలమయ్యాయి అనుకున్నాం. ఆ చట్టసభల్లో విఫలమయ్యాయి. ప్రజలు ఎంతగా అంటే ప్రెజర్ గ్రూప్స్ ఎంత పని చేసినా కానీ, ప్రెజర్ గ్రూప్స్ ఎంత ఒత్తిడి చేసినా కానీ ఆ ఒత్తిడికి చట్టసభలు తలగ్గలేదు. బిల్లు పాస్ చేశారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇంకొక రకమైన ప్రెజర్ తీసుకోవచ్చు. గ్రూప్ ప్రెజర్ అపాన్ అడ్మినిస్ట్రేటర్స్. అప్పుడు ఏం చేయొచ్చు, ప్రెసిడెన్షియల్ వీటోకి వెళ్ళొచ్చు. అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ప్రెసిడెంట్ ఆ వీటో ద్వారా ఆ బిల్లును ఆపేదానికి ఆస్కారం. లెజిస్లేచర్ తిరస్కరిస్తుంది, ప్రెసిడెన్షియల్ వీటో ద్వారా ఆ బిల్లును ఆపవచ్చు. ఆ విధంగా ఒత్తిడి చేయవచ్చు ప్రెసిడెంట్ మీద. ప్రెసిడెంట్ అనే అతను పరిపాలకుడు. ప్రెసిడెంట్ అనేవాడు చట్టసభలు కాదు, పరిపాలకుడు. ఆ విధంగా పరిపాలకుని దగ్గరికి వెళ్ళి పరిపాలకుని మొరపెట్టుకుని పరిపాలకుని ప్రభావితం చేసి ఆ బిల్లును ఆపడానికి అవకాశం ఉంది. దీన్నే ఇంకొక రకమైన ప్రెజర్ అంటారు. దీన్నే ప్రెజర్ అపాన్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. ప్రెజర్ అపాన్ లెజిస్లేచర్ ఒకటి, ప్రెజర్ అపాన్ అడ్మినిస్ట్రేటర్స్ ఒకటి. కాబట్టి చట్టసభలు నువ్వు ప్రభావితం చేయలేకపోతే ప్రెసిడెంట్ని ప్రభావితం చేయొచ్చు, ప్రెసిడెంట్ దాని బిల్లును ఆపవచ్చు. ఆ విధంగా కూడా దీన్ని చేయవచ్చు. ఇక ప్రెజర్ గ్రూప్స్ ఆన్ జడ్జెస్. ఇంకోటి, జడ్జిల మీద కూడా ప్రభావితం చేయొచ్చు. ఒకవేళ ప్రెసిడెంట్ కూడా వీటో అధికారం చలాయించలేదు, ప్రెసిడెంట్ కూడా ఆ యొక్క బిల్లును ఆపలేదు, ప్రెసిడెంట్ కూడా ఆ బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపాడు అనుకున్నాం. అప్పుడు ప్రెజర్ గ్రూప్స్ ఏం చేయొచ్చు, ఎక్కడ ప్రెజర్ చేయొచ్చు, జడ్జిలను ప్రెజర్ చేయొచ్చు. జడ్జిలను ఏ విధంగా ప్రెజర్ చేయొచ్చు, ప్రెజర్ పాలిటిక్స్ హ్యాస్ ఆల్సో గెయిన్డ్ యాక్సెస్ ఇన్ టు ద sanctuaries of justice, the courts. They can go to the court on the basis of legality of the bill. ఆ చట్టం ఏ విధంగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఉంది, చట్టానికి తూట్లు పొడిచే విధంగా ఉంది, ప్రజల హక్కులను కాలరాయడానికి ఏ విధంగా ఆ యొక్క చట్టంలో అంశాలు దాగి ఉన్నాయని ఒక హైలైట్ చేస్తూ కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో ప్రెజర్ తీసుకురావచ్చు, కోర్టులో పిటిషన్ వేయవచ్చు. ఆ పిటిషన్ వేస్తే కోర్టులు ఏం చేస్తాయి, ఒకవేళ నిజంగానే రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలు ఆ యొక్క చట్టంలో ఉన్నట్లయితే, రాజ్యాంగానికి విరుద్ధమైన అంశాలు ఆ యొక్క చట్టంలో పొందుపరిచినట్లయితే, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అంశాలు ఆ చట్టంలో పొందుపరిచినట్లయితే రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ఆ చట్టం చెల్లదని తీర్పునిస్తాయి. కాబట్టి జడ్జిల మీద ప్రెజర్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇది ఒక రకమైన ప్రెజర్. అంటే కోర్టుకు వెళ్ళడం కూడా ఒక రకమైన ప్రెజర్ గ్రూప్స్ పనిచేస్తాయి. అందుకే ప్రెజర్ గ్రూప్స్ కోర్టుకు వెళ్తాయి. ఒక్కోసారి వ్యక్తులు వెళ్తారు, ఒక్కోసారి వ్యవస్థలు వెళ్తాయి. చట్టాల మీద వ్యవస్థలు కూడా కోర్టులో కేసేస్తాయి, సంఘాలు కూడా కోర్టులో కేసేస్తాయి. సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టసభలకు వ్యతిరేకంగా చట్టాలని మార్పులు చేయాలి, తీర్పులు చేయాలని ఫేవర్గా జడ్జిమెంట్లు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మనకు రీసెంట్గా భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు, 3 వ్యవసాయ బిల్లులు ఉన్నాయి. ఆ 3 వ్యవసాయ బిల్లుల మీద కోర్టుకు వెళ్ళారు వ్యవసాయ సంఘాలు. అంటే కిసాన్ సభలు ఉన్నాయి కదా, ఆ కిసాన్ సభలు కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు, హంగర్ స్ట్రైకులు చేశారు, అన్నీ చేశారు, ఉద్యమాలు చేశారు. ప్రభుత్వం అయినా కానీ ఆ బిల్లుల్ని చట్టాలుగా తీసుకొచ్చింది. రాష్ట్రపతికి పిటిషన్లు ఇచ్చారు, వద్దు ఈ బిల్లుల వల్ల మాకు నష్టం జరుగుతుందని. అయినా వాళ్ళు రాష్ట్రపతి కూడా సంతకం పెట్టారు, పాస్ అయిపోయింది బిల్లు. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ దే వెంట్ టు ద కోర్ట్. ఇంకొక రకమైన ప్రెజర్, కోర్టుకు వెళ్ళారు. కాబట్టి కోర్టులో కూడా వీళ్ళ యొక్క వాదన కరెక్ట్ అనిపిస్తే, ఆ ప్రెజర్ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కోర్టులు ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తాయి వ్యవసాయ సంఘాలకు. ఆ చట్టాలు చెల్లవని తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా కోర్టులకు వెళ్ళి ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని ఇంకొక రకమైన ప్రెజర్గా మనం చెప్పవచ్చు. గ్రూప్ ప్రెజర్ అపాన్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. ఇవన్నీ విఫలమైన, కోర్టులో కూడా గెలవలేదు, ఒకవేళ ఓడిపోయారు అనుకున్నాం. అప్పుడు ప్రెజర్ గ్రూప్స్ ఏం చేస్తాయి, పొలిటికల్ పార్టీస్ మీద ప్రెజర్ చేస్తాయి. పొలిటికల్ పార్టీస్ మీద ఏ విధంగా ప్రెజర్ చేస్తాయి, గ్రూప్ ప్రెజర్ బ్రాట్ అప్ టు ద బియర్ అపాన్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఇస్ డన్ త్రూ ఎలక్షనీరింగ్. ఎన్నికల ద్వారా, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వస్తారు, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలను మేము రద్దు చేస్తామని వీళ్ళు ఇచ్చారనుకో, అప్పుడు ఈ పార్టీని ప్రెజర్ చేసి ఆ రద్దు చేస్తామనే ప్రకటన చేయించి ఆ విధంగా వీళ్ళకి ఎలక్షన్లో ఫేవర్ చేసి ఆ బిల్లులను రద్దు చేయించుకోవచ్చు, లేక ఆ చట్టాలను రద్దు చేయించుకోవచ్చు. ఇది ఒక రకమైన ప్రెజర్. అంటే పొలిటికల్ పార్టీలను ప్రెజర్ చేసి పొలిటికల్ పార్టీల చేత చెప్పించి
ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ప్రెజర్ చేస్తూ ఉంటారు ప్రెజర్ గ్రూప్స్. పొలిటికల్ పార్టీస్ ద్వారా మరియు పొలిటికల్ పార్టీ ద్వారా కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ద్వారా అని చెప్పవచ్చు. సో ఇది ఇంకో రకమైన, నాలుగో రకమైన ప్రెజర్గా, అంటే ప్రభావాలు ఇన్ని రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఇంకొకటి లాబీయిస్టులు. లాబీ అంటే, లాబీయింగ్ అంటే టెక్నిక్స్ ఏంటి? లాబీయింగ్ అంటే ఏంటి చదవండిరా. లాబీ అనే పదం చూడండి ఒకసారి. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది మీకు హిస్టరీ రాసింది ఇక్కడ చదవండి. లాబీ ఈజ్ ఎ టర్మ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హాల్స్ ఆఫ్ బ్రిటన్స్ హౌస్ ఆఫ్ కామన్స్, వేర్ పీపుల్ కుడ్ అండ్ స్టిల్ డూ అప్రోచ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు ప్లీడ్ దేర్ కాజ్. Lobbyists are groups that aim to pursue campaigns to oppose a bill or to recognize the advertising campaign aimed at raising people's awareness with the public. Lobbying is thus a technique of influence, helping interest groups advance their common goals. లాబీ అనే పదం ఏంటంటే, సెంట్రల్ పార్లమెంట్లో బ్రిటన్లో ఉండే హౌస్ ఆఫ్ కామన్స్ ఉంది కదా, సర్వప్రతినిధుల సభ ఉంది కదా బ్రిటన్లో, 2 సభలు ఉంటాయి. దిగువ సభ అంటారు దీన్ని. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దిగువ సభ, సాధారణ సభ. దిగువ సభలో లాబీ అంటే కూర్చొనేది అనమాట. మనం ఇంట్లో కూడా లాబీ ఉందంటాం, పెద్ద పెద్ద ఇళ్లలో లాబీలు ఉంటాయి కూర్చోవడానికి. అట్లాంటి కూర్చొని అక్కడ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి చెప్తూ ఉంటారనమాట, ప్లీడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాల్లో మీరు ఈ విధంగా ప్రవర్తించండి, ఈ విషయాల్లో ఈ విధంగా మీరు జోక్యం చేసుకోండి అని. కూర్చోవడానికి మనకు కూడా పార్లమెంట్కి పోతే పార్లమెంట్లో లాబీలు ఉంటాయి. కామన్ పర్సన్స్ కూర్చోవడానికి కూడా లాబీలు ఉంటాయి. సివిల్ సొసైటీ అంటే ఈ యొక్క ప్రెజర్ గ్రూప్స్ వెళ్ళి కూర్చోవడానికి కూడా లాబీలు ఉంటాయి. విజిటర్స్ కూర్చోవడానికి కూడా లాబీలు ఉంటాయి. విజిటర్స్ లాబీ అని ఉంటారు. ఎక్కడైనా చదవండి ఒకసారి చూడండి. విజిటర్స్ కూర్చోవడానికి లాబీలు ఉంటాయి. అట్లా ఆ లాబీలో కూర్చొని ఆ చట్ట సభల్లో నిర్ణయాలు తీసుకునే సమయంలో మెంబర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్లకు కావలసినట్లుగా వ్యవహరించమని కోరుకుంటారు ప్రెజర్ గ్రూప్స్. దాన్నే లాబీయిస్టులు అంటారు, లేక లాబీయింగ్ అంటారు. లాబీయింగ్ అనే పదము లాబీ అనే పదం నుంచి వచ్చింది. లాబీ అనే పదము ఆ యొక్క హౌస్ ఆఫ్ కామన్స్ లో ఉంటుంది. అది ఎక్కడైనా ఇప్పుడు ప్రతి పార్లమెంట్లోన లాబీలు ఉన్నాయి. ఆ లాబీల్లో ఇవి ఉంటాయి, ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి, వ్యక్తులు ఉంటారు, విజిటర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు నేను అప్లై చేసుకొని పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు మనం ఆ లాబీలో కూర్చొని చూడవచ్చు, మాట్లాడవచ్చు, మన ఎంపీలతో మాట్లాడి మన ప్రాబ్లమ్స్ని వాళ్ళ ద్వారా పార్లమెంట్కు విన్నవించవచ్చు, అది చేయవచ్చు. సో ఆ విధంగా వచ్చింది ఈ లాబీయింగ్ అనే పదం. లాబీయిస్టుల పని ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్గా పనిచేస్తారు. వాళ్ళు ఏమేంటంటే ప్రచారం చేస్తారు, వాళ్ళకి ఏదైతే అవసరమో, వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కావాలనుకునే డిమాండ్లను ప్రచారం చేసి వాళ్ళకు అనుకూలంగా విధానాలు వచ్చేటట్లు ప్రయత్నం చేస్తూ ఉండే వాళ్ళనే లాబీయిస్టులు అంటారు. ఇది ఒక టెక్నిక్, ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కూడా ఒక టెక్నిక్గా మనం ఉపయోగిస్తారు, ప్రభావితం చేయడానికి అని చెప్పవచ్చు. ఇక టైప్స్ ఆఫ్ లాబీయింగ్ అంటేనే ఇది. లాబీయింగ్ అంటే ఏమైనా ఇంకా డౌట్ ఉందా? లాబీయింగ్ అనే పదం మీద ఇంకా ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి ప్లీజ్. తర్వాత లేదంటే టైప్స్ ఆఫ్ లాబీయింగ్కి వెళ్తా. ఈజ్ దేర్ ఎనీ డౌట్ అబౌట్ లాబీయింగ్? ఏరా అరే బాబు, వింటున్నారా నాన్న? హలో, వింటున్నారా? వింటున్నాం సార్. వింటున్నాం. చెప్పు, ఏంటి లాబీయింగ్ అంటే ఏంటి? లాబీయింగ్ అంటే ఏం చెప్పాను రా ఇంతకుముందు? లాబీయిస్టులు లేక లాబీయింగ్ అనే పదము లాబీ అనే పదం నుంచి వచ్చింది. LOBBY లాబీ అంటే పార్లమెంటులో ఉండే ఒక ప్లేసు. ఎవరికి? విజిటర్స్కి, ఇట్లాంటి ప్రెజర్ గ్రూప్స్ వెళ్ళడానికి. బయట వ్యక్తులు అంటే మెంబర్స్ కాకుండా, పార్లమెంటు సభ్యులు కాకుండా బయట వ్యక్తులు వచ్చి అక్కడ కూర్చొని పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ని, పార్లమెంట్లో జరిగే విధాన నిర్ణయాలను చూడడానికి అవకాశం కల్పించడానికి లాబీ ఉంటుంది. ఆ లాబీలో కూర్చోడానికి ఉంటుంది. ఆ లాబీలో కూర్చొని పార్లమెంటు సభ్యుల చేత వీళ్ళకు కావలసిన డిమాండ్లను పార్లమెంటు ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్లను లాబీయిస్టులు అంటారు. వాళ్ళు ఒక గ్రూప్గా పనిచేస్తారు, వాళ్ళు ఒక గుంపుగా పనిచేస్తారు. దే బికమ్ ఏ గ్రూప్ అండ్ దే వర్క్ ఆర్ దే ఎయిమ్ టు పర్స్యూ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ టు డూ అకార్డింగ్ టు దేర్ విష్ అండ్ విల్. వాళ్ళ కోరికల మేరకు ప్రవర్తించమని అడుగుతూ ఉంటారు. దాన్ని లాబీయింగ్ అంటారు. లాబీయింగ్ అంటే అదనమాట, టెక్నికల్ వర్డ్. లాబీయింగ్ రకాలు కూడా ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి లాబీయింగ్ రకాలు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎన్ని రకాలుగా లాబీయింగ్ చేయవచ్చు?
ఎన్ని రకాలుగా లాబింగ్ చేయవచ్చు. మీకు లాబింగ్ అంటే ఏమి కాదు, మీకు మీ యొక్క మీకు అర్థమయ్యేటట్లు సాధారణ పరిభాషలో చెప్పాలంటే లాబింగ్ అంటే ఇప్పుడు ఊర్లో ఒక గొడవ వస్తుంది, నైబర్స్కి, ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్లకు మీకు గొడవ వస్తుంది జాగా విషయంలో లేక ఒక గోడ విషయంలో. ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. కొట్లాడుకొని ఉండి ఇద్దరు ఏం చేస్తారంటే ఇద్దరు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటారు ఒకరి మీద ఒకరు. అప్పుడు ఏం చేస్తారు, పోలీసు ఇద్దరిని పిలిపిస్తారు. ఇద్దరిని పిలిపించి కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు అన్యాయానికి పాల్పడితే వాళ్ళ మీద కేసు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ అన్యాయం చేసిన వాడు ఏం చేస్తాడంటే ఆ కేసును విత్డ్రా చేసుకోవడానికి లాబింగ్ చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు, ఎవరిని పెడతాడు అడ్డము, ఆ ఊర్లో ఉండే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని, లేదంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తుంటారో వాళ్ళకు తెలిసిన బంధువులను, లేదంటే ఎవరైతే వాళ్ళకు దగ్గరగా ఉంటారో స్నేహితులుగా ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎవరి మాట అయితే జవదాటరో వాళ్ళ ద్వారా లాబింగ్ చేస్తాడు. అంటే ఏ విధంగా లాబింగ్ చేస్తాడు, కేసు పెట్టించకుండా లాబింగ్ చేస్తాడు. కేసు పెట్టించకుండా ఆ కేసు అక్కడే ఆపాలి, దాన్ని మాకు అనుకూలంగా మలుచుకోవాలి అని లాబింగ్ చేస్తాడు. ఆ లాబింగ్ వల్ల ఏమవుతుందంటే అనేక రకాలుగా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ లాబింగ్ చేసేటప్పుడే నీకు డబ్బు ద్వారా కేసు విత్డ్రా చేయించవచ్చు. అంటే మెథడ్స్ ఆఫ్ లాబింగ్ అప్పుడే అవే వస్తాయి. ఇప్పుడు చెప్తాం మళ్ళీ. లాబింగ్ రకాలు: ఆర్థిక పరమైన లాబింగ్, మెటీరియల్ పరమైన లాబింగ్, సైకలాజికల్ లాబింగ్. రకరకాలైన ప్రెజర్స్ అప్లై చేస్తారు లాబింగ్లో, రకరకాలైన పద్ధతులను అప్లై చేస్తారు లాబింగ్లో. అప్పుడు ఏం చేస్తారు, ఆ వ్యక్తి కేసును ఉపసంహరించుకుంటాడు, వీడు అనుకున్న లక్ష్యం సాధిస్తాడు. ఇది వ్యక్తిగత జీవితంలో జరిగే లాబింగ్. అలానే వ్యవస్థాగత జీవితంలో, ప్రభుత్వంలో లాబింగ్లు జరుగుతాయి. లాబింగ్లు ఎలా జరుగుతాయంటే పనులు చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఎమ్మెల్యే ఎంపీ తన తరపున పార్లమెంట్లో ప్రస్తావించాలంటే ఎమ్మెల్యేకి ఏ విధంగా చెబితే వింటాడో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ లెటర్లు ఇస్తారు, రిప్రజెంటేషన్లు ఇస్తారు. మా సమస్యను పార్లమెంట్లో పరిశీలించండి, చర్చించండి, లేదంటే మా యొక్క వర్షన్ని మా యొక్క సమస్యలను ప్రస్తావించండి అని చెప్తాడు. వాడు వినడు, చెప్పాడు. ఏం చేస్తారు అప్పుడు, చెప్పేటట్లు ఏం చేస్తే వింటాడు, వీడికి లంచం ఇవ్వాలా, లేదంటే పొలిటికల్గా ప్రెజర్ పెట్టాలా, లేదంటే ఏమైనా ధనానికి ధాన్యానికి లొంగుతాడా, లేకంటే స్త్రీలకు లొంగుతాడా, రకరకాలైన పద్ధతులను ఉపయోగించి వాళ్ళకు కావలసిన లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండే వ్యక్తులనే లాబీయిస్టులు అంటారు. లాబీయిస్టులు అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ లాబింగ్. మరి లాబింగ్ ఎన్ని రకాలో మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. లాబింగ్ల రకాలు అర్థమైంది కదా. లాబింగ్ అంటే ఏంటి ఎరా, అరే బాబు, లాబింగ్ అంటే అర్థమైంది కదరా. రే ఉన్నారా మనుషులు, నాకు కోపం చెప్పేద్దు, ఉన్నారా లేరా? అరే విధవలు ఉన్నారా లేదా? ఏమవుతున్నారా మీరు? ఏమైందిరా మీకు? అర్థమైంది సార్. మరి చెప్పి చావండి. ఎందుకు ఇట్లా నోర్లు మూసుకొని ఉన్నారు? ఏమనుకోవాలి, నేను ఉన్నారనుకోవాలా లేరనుకోవాలా? నిద్రావస్థలో ఉన్నారా? లేకపోతే వాడు నరసింహగాడు ఏదో చెప్తున్నాడు, ఏరా నరసింహ వినపడడం లేదా? రైట్. లాబింగ్ రకాలు మనం ఒకసారి గమనించండి. డైరెక్ట్ లాబింగ్, గ్రాస్ రూట్స్ లాబింగ్. డైరెక్ట్ లాబింగ్ అంటే యాక్ట్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ డైరెక్ట్లీ టు ఏ లెజిస్లేచర్, స్టాఫ్ మెంబర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ హూ హ్యాస్ ఎ వాయిస్ ఇన్ ఏ పీస్ ఆఫ్ లెజిస్లేచర్. చట్టాన్ని నిర్మించే వాళ్ళకి, చట్ట నిర్మాతలకు లేక పార్లమెంటు సభ్యులకు ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళతో చెప్పి మనకు కావలసిన విధానాలను ఆ చట్టంలో పొందుపరిచే ప్రయత్నం చేయడం, దాన్నే డైరెక్ట్ లాబింగ్ అంటారు. డైరెక్ట్ లాబింగ్ అంటారు. ఇక్కడ చట్టసభల్లో ఉండే సభ్యులను మాట్లాడతారు, అంటే లెజిస్లేటర్స్. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వాళ్ళతో మాట్లాడతారు. లేదంటే స్టాఫ్ మెంబర్స్,
లేదంటే అదర్ పబ్లిక్ అఫీషియల్స్ అంటే కలెక్టర్స్, ఆర్డీఓలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, పబ్లిక్ అఫీషియల్స్, వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి చట్టంలో మార్పులు చేర్పులు చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. దాన్నే డైరెక్ట్ లాబియింగ్ అంటారు. గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటే ఏంటంటే కమ్యూనికేట్స్ ఏ పర్టికులర్ వ్యూ రిగార్డింగ్ ఏ స్పెసిఫిక్ లెజిస్లేటివ్ ప్రపోజల్ టు ద జనరల్ పబ్లిక్ అండ్ పర్సువేడ్ సిటిజన్స్ టు రిలే దిస్ వ్యూ టు దేర్ లోకల్ లెజిస్లేచర్స్. ఇది లాబింగ్ చేసే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలకు ఆ సమస్యను వివరిస్తారు. ప్రెజర్ గ్రూప్స్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఆ సమస్యను వివరించి ప్రజల చేత ప్రజల యొక్క ఆమోదాన్ని, ప్రజల యొక్క వ్యూస్ని అంటే ప్రజల యొక్క దృక్పథాలను, ప్రజల యొక్క ఆలోచనలు ఆ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా, వాళ్లకు చేరవేసే విధంగా ఇంకొక రకమైన లాబియింగ్ జరుగుతుంది. దీన్ని గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటారు. గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటే ఓటర్స్ దగ్గరికి వెళ్ళడం, ఓటర్స్కి ఆ సమస్య పట్ల అవగాహన కల్పించడం. ఆ ఓటర్ ద్వారా లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా, ఆ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క వ్యూస్ను తెలియజేసి ఆ విధంగా ఎంపీ, ఎమ్మెల్యేల చేత చట్టసభల్లో వాళ్ళ యొక్క వాయిస్ను వినిపించడం, వాళ్ళ యొక్క మాటను జరిగేటట్లు చేయడం. దాన్ని గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటారు. డైరెక్ట్గా చట్ట నిర్మాతలు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలకు కలిసి చెప్పడము, లేదా ఇండైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించి ప్రజల చేత వాళ్ళకు చెప్పించి ఆ విధంగా ఒత్తిడి తీసుకురావడం. అప్పుడు దాన్ని గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటారు. దీన్ని అంటే గ్రాస్ రూట్స్ అంటే పునాది. పునాది ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలే పునాది, కాబట్టి ప్రజల దగ్గరికే వెళ్ళాలి. దీన్నే గ్రాస్ రూట్స్ లాబియింగ్ అంటారు. దీనికి చాలా బలం ఎక్కువ. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో ప్రజలకు ఒక్కసారి వినిపిస్తే ఆ సమస్యను ప్రజలు పెద్ద ఎత్తున తీసుకొస్తారు, పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు, పెద్ద ఎత్తున తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క కోరికలను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన చట్టసభ్యులకు వివరిస్తారు. అప్పుడు చట్టసభ్యులకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే భయపడతారు, లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు వేయరు. అప్పుడు గ్రాస్ రూట్ లాబియింగ్ బాగా బలమైన లాబియింగ్గా మనము చెప్పవచ్చు. సో ఇది బలమైన లాబియింగే, కానీ ప్రజలకు వివరించి ప్రజల చేత మొబిలైజేషన్ చేయించి ప్రజలను ఒక ఏకతాటిపైకి తీసుకురావడం చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. ఇక్కడ ఎమ్మెల్యేలను మాట్లాడి ఎంపీలతో డిస్కస్ చేసి, ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి మాట్లాడడం చాలా ఈజీ డైరెక్ట్ లాబియింగ్లో. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి. అదే ప్రజలను ఇంతమందిని మొబిలైజ్ చేయడం చాలా కష్టం. ఇంతమంది మొబిలైజ్ అయితే మాత్రం పని జరగడం చాలా ఈజీ. సో రెండు ఉంటాయని చెప్పవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ లాబియింగ్ అండ్ గ్రాస్ రూట్ లాబియింగ్. ఫంక్షన్స్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్, రెండు రకాలైన లాబియింగ్లు ఉంటాయని చెప్పాను. అవి రెండు ప్రెజర్ గ్రూప్స్ ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి? రిప్రజెంటేషన్, పొలిటికల్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, ఈ మూడు ఉంటాయి. అంటే ఏం చేస్తాయి? రిప్రజెంటేషన్ చేస్తాయి. రిప్రజెంటేషన్ అంటే ఏంటి చూడండి. రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రాతినిధ్యము. ప్రాతినిధ్యం అంటే representation. Pressure groups provide a mouthpiece for groups and interests that are not adequately represented through electoral process or by political parties. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా ఉంటే అట్లాంటి సమస్యలను పేపర్ రూపంలో రాతపూర్వకంగా ఈ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ప్రతిబింబిస్తాయి. వాళ్ళ సమస్యలను పేపర్ ద్వారా ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు కాబట్టి. అప్పుడు ఈ ప్రెజర్ గ్రూప్స్ పనిచేస్తాయి. ప్రెజర్ గ్రూప్స్ ప్రాతినిధ్యం ఇవ్వడం వల్ల పనిచేస్తాయి. అంటే మనం ఎప్పుడైనా పోతే పిటిషన్లు ఇస్తుంటాం కదా, ఆ పిటిషనే ప్రాతినిధ్యం. అంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటాం, ఒక లెటర్ ఇవ్వండి అంటాం, ఒక కంప్లైంట్ ఇవ్వండి అంటాం. ఆ కంప్లైంట్, పిటిషన్, రిప్రజెంటేషన్ అన్నీ ఒకటే. సో ఇవి ప్రెజర్ గ్రూప్స్ చేసే పనులు. రిప్రజెంటేషన్ ఈజ్ ద డ్యూటీ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్. ఫంక్షనల్ రిప్రజెంటేషన్ రెండు రకాలు. ఆల్టర్నేటివ్ టు ద ఫార్మల్ రిప్రజెంటేటివ్. ఇది ఫార్మల్ రిప్రజెంటేటివ్ పేపర్ మీద ఇచ్చేది. ఇది ఫార్మల్ రిప్రజెంటేటివ్ ఆల్టర్నేటివ్. అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? రెండవది అనమాట. అంటే పేపర్ మీద ఇవ్వకుండా డైరెక్ట్గా ధర్నాలు కూర్చోడిపోయి ఆ విధంగా ప్రాతినిధ్యం వహించడం. అప్పుడు అధికారులే, ఎమ్మెల్యేలే, ఎంపీలే ధర్నా కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీ సమస్యలు ఏంటి? ఎందుకు మీరు కూర్చున్నారు? ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఏంటి మీ డిమాండ్స్ అని అడుగుతారు. ఇది ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్ అంటారు. ఫార్మల్ రిప్రజెంటేషన్ అంటే పేపర్లో ఇవ్వడం, లిఖితంగా వాళ్ళ యొక్క సమస్యను రాసి ఇవ్వడం.
ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్ అంటే ధర్నాలు, రాస్తారోకోలు, స్లోగన్స్, ఉద్యమాలు ఇవన్నీ ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్ అని చెప్పవచ్చు. ఆఫీసుల ముందు బైఠాయిస్తారు కదా! ఎంఆర్ఓ ఆఫీసుల మీద బైఠాయిస్తారు. కరెంట్ ఆఫీసుల మీద బైఠాయిస్తారు. మున్సిపల్ ఆఫీసుల ముందు బైఠాయిస్తారు. ఈ బైఠాయింపులు, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ రిప్రజెంటేషన్. వాళ్ళు లేఖలు రాయరు. వ్రాతపూర్వకంగా రాసి కంప్లైంట్లు ఇవ్వరు. స్లోగాన్స్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని డౌన్ డౌన్ అంటారు. ఎంఆర్ఓని డౌన్ డౌన్ అంటారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటారు. కలెక్టర్ రావాలంటారు. కలెక్టరే వచ్చి వాళ్లకు ప్రాతినిధ్యం వహించి వాళ్ళ సమస్యలను తీసుకొని వెళ్తాడు. దాన్ని ఫంక్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. ఫంక్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. సో ఇది ఇంకొక రకమైన విధిగా, ప్రెజర్ గ్రూప్స్ విధిగా మనము చెప్పవచ్చు. ఇక పొలిటికల్ పార్టిసిపేషన్ ఇంకొకటి విధి. ప్రెజర్ గ్రూప్స్ పాటించే విధుల్లో రెండవ విధి ఏమిటంటే రాజకీయ భాగస్వామ్యం తీసుకోవడం. పొలిటికల్ పార్టిసిపేషన్ అంటే ప్రెజర్ గ్రూప్స్ కన్విన్స్ పీపుల్ ఎఫెక్టివ్లీ టు డెవలప్ ఇంట్రెస్ట్ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ బ్రాడ్ బేస్డ్ డిస్కషన్స్ ఆన్ ప్రెసింగ్ ఇష్యూస్ అఫెక్టింగ్ దెమ్. ప్రజలను రాజకీయ భాగస్వామ్యం చేయడానికి ప్రెజర్ గ్రూప్స్ పనిచేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సొసైటీలో లోక్సత్తా అనేది ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీని స్థాపించాడు కదరా, పేరు విన్నారా? రేయ్ చెప్తా. లక్ష్మీ నరసింహ ఒక ప్రశ్న వేశాడు. సార్ బయట ఇవ్వడం అంటే ఏంటి సార్? బయట ఇవ్వడం కాదు. బైఠాయించడం అంటే కూర్చోవడం. ఆఫీసుల ముందు రే ఇడెవడో చాట్ రాశాడు, మీరు చదవండి రా, నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుంది. సార్ బయట ఇవ్వడం అంటే ఏంటి సార్? బయట ఇవ్వడం కాదు, బైఠాయించడం. బైఠాయించడం అంటే ఏంటి? ఎంఆర్ఓ ఆఫీసు మీద ప్రజలు బైఠాయించారు అని పేపర్లో వస్తుంది. ఏంటి దాని అర్థం? కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రజలు బాధితులు బైఠాయించారు. బైఠాయించారంటే కూర్చున్నారు అని అర్థం. బయట అంటాం కదా, బయట అంటే హిందీలో కూర్చోవడము. బయట అనే పదం నుంచి బైఠాయించడం అనే పదం తెలుగులోకి మార్చుకున్నాం మనం అంతే. బయట అనేది బయట అవుట్ సైడ్ కాదు. బైఠాయించడం అంటే కూర్చోవడం. కూర్చొని తన నిరసనను వ్యక్తం చేయడం, కూర్చొని వాళ్ళ సమస్యలను ప్రస్తావించడం, కూర్చొని వాళ్ళ యొక్క అసంతృప్తిని తెలియజేయడం అధికారికి, దాన్ని బైఠాయించడం అంటారు. అర్థమైందరా లక్ష్మీ నరసింహ? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మెసేజ్ బెటరా? వెరీ గుడ్, రైట్. సో పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా తీసుకొస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సివిల్ సొసైటీ గ్రూప్ అయినా లేకుంటే ప్రెజర్ గ్రూప్గా లోక్సత్తా అనేది ఒక సంస్థ పనిచేస్తూ ఉండేది. లోక్సత్తా అనేది 2008 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అది ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేసింది. లోక్సత్తా ఎందుకు వచ్చిందంటే అవినీతిని నిర్మూలించాలి, స్వచ్ఛమైన పాలన అందించాలి, పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలి, అవినీతి రహిత పరిపాలన జరగాలి అనే ఉద్దేశాలను ఏర్పాటు చేసుకొని ఒక ప్రభావ సంఘంగా ఏర్పడింది. వాళ్ళు ఏం చేశారంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ రాజకీయ భాగస్వామ్యం తీసుకోవాలని ప్రొవోక్ చేయడం ప్రారంభించారు. రాజకీయ విషయాలను వాళ్లకు బోధించడం ప్రారంభించారు. రాజకీయ సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి ప్రారంభించారు. రాజకీయాల్లో మీరు భాగస్వామ్యం తీసుకోవాలని ప్రోత్సహించారు. ఆ విధంగా ప్రెజర్ గ్రూప్స్ రాజకీయ భాగస్వామ్యము ద్వారా కూడా తమ యొక్క విధులను నిర్వర్తిస్తాయి. అంటే ప్రెజర్ గ్రూప్స్కి ఇంకొక విధి ఏమిటంటే రాజకీయ భాగస్వామ్యం. రాజకీయ భాగస్వామ్యం ప్రత్యక్షంగా తీసుకోవు, మరి ఎలా తీసుకుంటాయి? పరోక్షంగా తీసుకుంటాయి. అంటే ప్రజలలో రాజకీయాల పట్ల అవగాహన కల్పిస్తాయి. ప్రజలలో ఏ పార్టీ బాగా పనిచేస్తుంది, ఏ పార్టీ బాగా పనిచేయలేదు, ఏ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం బాగా పనిచేయలేదు అనేక అంశాలను బోధించడం వల్ల ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని కల్పిస్తాయి. వాళ్ళు రాజకీయ చైతన్యవంతులైతే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు ప్రజలు. అప్పుడు ఆ విధంగా ప్రెజర్ డెవలప్ అవుతుంది ప్రభుత్వం పైన. ఆ విధంగా ప్రభావము ప్రభుత్వం పైన పడుతుంది. సో ఇది ఒక రకమైన విధిగా మనము చెప్పవచ్చు. అంటే ప్రెజర్ గ్రూప్స్ యొక్క విధుల్లో ఇది ఒక విధి. ఇక ఎడ్యుకేషన్ అంటే విద్య. ప్రెజర్ గ్రూప్స్ ఆపరేట్ లార్జ్లీ త్రూ దేర్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్ అండ్ రైజ్ పొలిటికల్ కాన్షియస్నెస్. ప్రజలకు రాజకీయ విద్యను బోధించడం వల్ల పొలిటికల్ ఎడ్యుకేషన్, దాన్నే పొలిటికల్ కాన్షియస్నెస్ అంటారు. రాజ్యం అంటే ఏమిటి, హక్కులు అంటే ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి, మతం అంటే ఏమిటి, ప్రభుత్వం అంటే ఏమిటి, పార్లమెంట్ అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏమిటి,
ఈ అంశాలన్నిటిపైన ప్రజలకు వాళ్ళ శక్తికి మించి అవగాహన కల్పిస్తాయి. ఆ అవగాహన కల్పించడం ద్వారా కూడా ప్రెజర్ గ్రూప్స్ పనిచేస్తాయి. సో కాబట్టి ద అదర్ డ్యూటీ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్ ఈజ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ బై ఇన్సర్టింగ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టేట్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్ టు ద పీపుల్. ప్రజలకు ప్రాథమికమైన రాజకీయ పరిజ్ఞానాన్ని బోధించడం వల్ల, విద్యను అందించడం వల్ల వాళ్లను విద్యావంతులను చేస్తాయి, రాజకీయ విద్యావంతులను చేస్తూ ఆ విధంగా ప్రభావ వర్గాలు పనిచేస్తాయని చెప్పవచ్చు. సో ఇక పాలసీ ఫార్ములేషన్స్లో దీని యొక్క పాత్ర ఏంటి? పాలసీ ఫార్ములేషన్స్ అంటే విధాన నిర్మాణం. పాలసీ ఫార్ములేషన్ ఏమంటాము? విధాన నిర్మాణం. ఫార్ములేషన్ అంటే నిర్మాణం, పాలసీ అంటే విధానం, విధాన నిర్మాణం. ప్రెజర్ గ్రూప్స్ ఆర్ ఏ వైటల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్స్. ఇన్ఫర్మేషన్ ప్రెజర్ గ్రూప్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, సమాచారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రెజర్ గ్రూప్స్ అన్ని గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తాయి కాబట్టి, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్న సంఘాలకు ప్రజల నుంచి అనేక వినతులు, అనేక సమస్యలు వీళ్ళు తెలుసుకుంటారు. సంఘ సభ్యుల నుంచి, ప్రజల నుంచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తారు. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి సలహా రూపంలో ఇస్తారు. కాబట్టి పాలసీని ఏర్పాటు చేయడానికి ప్రెజర్ గ్రూప్స్ చాలా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే విధానం తీసుకున్న తర్వాత, లేక చట్టాన్ని తయారు చేసిన తర్వాత, లేక ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే అమలు చేయడం. The role of the sum of pressure groups extends beyond trying to shape the content of public policy to playing a role in putting policy into practice. పాలసీ తయారు చేయడంలోనే కాదు ఇవి పాత్ర వహించేది, ఆ విధానము తయారైన తర్వాత అమలు చేయడానికి కూడా ప్రోత్సాహం ఇస్తాయి. అట్లాంటి అమలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తాయి. ఏంటి, ఎలాంటివి ఉంటాయి చెప్పండి? ఎలాంటివి పాలసీని అమలు చేయడానికి ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటాయి? చెప్పండి. ఆ యొక్క పాలసీని ప్రాక్టీస్లోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాయి ఈ ప్రెజర్ గ్రూప్స్. ఆ పాలసీ అమలయ్యే విధంగా ప్రోత్సహిస్తుంటాయి ఈ ప్రెజర్ గ్రూప్స్. పాలసీని తయారు చేయడంలో కూడా భాగస్వామ్యం వహిస్తాయి, పాలసీ అమలవ్వడంలో కూడా భాగస్వామ్యం వహిస్తాయి. ఎట్లా వహిస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాలు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాయి. అంటే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఒక జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట హింసించకూడదు, ఆ విధంగా చట్టాలు చేయడని ప్రెజర్ తీసుకొచ్చాయి విద్యార్థి సంఘాలు. కాబట్టి దాని ప్రకారంగా యాంటీ ర్యాగింగ్ చట్టం వచ్చింది. యాంటీ ర్యాగింగ్ చట్టము అమలవ్వడానికి కూడా విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేస్తాయి. ఏ విధంగా ప్రయత్నం చేస్తాయి? విద్యార్థులకు ఆ చట్టంలో ఉండే అంశాలను బోధించడం వల్ల, ఒరే బాబు ఈ చట్టం ఉంది, ఈ చట్టంలో ఈ అంశాలు ఉన్నాయి, ఈ విధంగా చేస్తే ఈ విధమైన నేరానికి ఈ విధమైన శిక్ష ఉంటుంది, కాబట్టి ఈ పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటాయి. ఆ విధంగా ఎడ్యుకేట్ చేసే అవకాశం ఉంది. అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్లో కూడా ఈ యొక్క ఏమంటాం దీన్ని, ప్రెజర్ గ్రూప్స్ పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇక మిగతా అంశాలు స్ట్రాటజీస్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్ రేపు చెప్తా. అంటే ప్రభావ వర్గాల వ్యూహాలు, వాళ్ళు పని జరగడానికి ఏ విధమైన వ్యూహాలు పన్నుతాయి అనేది రేపు చెప్తా. ఈ వ్యూహాలు ఇక్కడ చూడండి. ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఇన్ ద లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఇన్ ద జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. వ్యూహాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది విల్ డిస్కస్ టుమారో. ఇప్పటి వరకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే అడగండి. ఐ స్టాప్ మై లెక్చర్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, క్వశ్చన్స్, క్వెరీస్, let me know. I will respond to your questions and queries. ఉన్నాయా ఏమైనా డౌట్స్? ఉన్నాయా లేదా? లేవయ్యా? అలానే ఉండండి, కొంచెం ఆటోమేటిక్గా అది కట్ అవుతుంది. ప్లీజ్ బీ ఆన్ ద లైన్. ప్లీజ్ రెస్పాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్.
నరసింహ, నరసన్న వినపడుతుందరా? వినపడుతుంది సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయనన్న? లేదు సార్. అర్థమైందా మనం ఏ విధంగా ఇక్కడ చెప్తున్నాం అనేది? అర్థమైంది సార్. ప్రభావ వర్గాల గురించి అర్థమైంది సార్. రేపటి క్లాస్లో స్ట్రాటజీస్ ఆఫ్ ప్రెజర్ గ్రూప్స్, అంటే ప్రెజర్ గ్రూప్స్ కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాలు ఏ విధంగా వ్యూహాలు ఉంటాయి అనే అంశాలను మనము రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మంచిగా ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ బాగా చదవండి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ మీకు ఒకటి రాశారు, 20 మంది ఏమో రాశారు, ఇంక మిగతా వాళ్ళు రాయలేదు కాబట్టి ఇంకా వాళ్ళ పరిస్థితి దేవుడికే తెలియాలి. సెకండ్ ఇంటర్నల్ కూడా పెడతాను ఖచ్చితంగా, దానికి కూడా మార్కులు వేస్తాను. 22వ తారీఖు కదా, ఈ లోపల ఇంటర్నల్ మళ్ళీ ఒకటి కండక్ట్ చేస్తాను. ఏమి ఓకే సార్. ఎవర్రా అతను కేకలేస్తుంది అక్కడ? ఎవరయ్యా? ఎవరు అరుస్తున్నారు పక్కన? పిల్లలు సార్, చిన్న పిల్లలు. మీ దగ్గరేనా నరసన్నా? అవును సార్, ఇంటి దగ్గర సార్. ఓకే ఓకే. ఎగ్జామ్ తర్వాత పెట్టుకుందాం సార్. ఇంటర్నల్ ఎగ్జామా? లక్ష్మీ నరసింహ, ఎగ్జామ్ తర్వాత పెడితే మార్కులు ఎప్పుడు పంపాలి? నేను మార్కులు వేయాలి కదా మీకు. ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, ఇంటర్నల్ మార్క్స్ రెండు కలిపితేనే కదా మీకు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చేది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది 20 మార్కులకే కదా. మొత్తం టోటల్ సిలబస్ చదవండి, నేను ఎక్కడ అడిగినా మీరు రాయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏమి సార్ సాటర్డే రాద్దామండి సార్. చూద్దాం. ఐ ఇన్ఫార్మ్ యూ. మళ్ళీ మండే నుంచి ప్రిపరేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్. మీరు చదువుతూ ఉండండి. మీరు చదువుతూ ఉండండి. నేను పెడితే పెడతాను, లేదంటే చెప్తాను మీకు ఏ మాట అని. సరేనా? ఓకే సార్. ఓకే సార్. యు గైస్ గో హెడ్ విత్ యువర్ ప్రిపరేషన్. ఓకే సార్. మీ ప్రిపరేషన్ మీరు చేస్తూ ఉండండి. మీ ప్రిపరేషన్ ఆపొద్దండి. నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, ఎగ్జామ్స్ ఉన్నాయని. ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నాను కదా, చెప్పానా లేదా? మీరు ఎగ్జామ్స్ లేవని కొంతమంది రిలాక్స్ అవుతున్నారు, అది తప్పు అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తున్నాను. ఏమి వాళ్ళు చెప్పకుండా టైం టేబుల్ ఇచ్చారని చెప్పాను, మీకు ఇస్తారని కూడా చెప్పాను, ఎప్పుడైనా ఇవ్వచ్చు అని కూడా చెప్పాను. కాబట్టి మీరు బాధ్యతతో ఉండాలా.